రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాల పరంగా బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్నో అంచనాలు పెట్టుకున్న చిత్రాలన్నీ ఫ్లాప్లు అందుకోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న పెద్ది చిత్రంతో ఈ ఫ్లాప్లకు చెక్ పడేలా ఉందని తెలుస్తోంది. టీజర్ కు ముందు వరకు పెద్దగా అంచనాలను క్రియేట్ చేయలేదనే చెప్పాలి. కానీ ఒక్క టీజర్ తో ఫ్యాన్స్ లో ఆశలు పెరిగేలా చేశాయి. పెద్ది దెబ్బకు బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయ్యేలా ఉందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే పెద్ది సినిమా కోసం సుకుమార్ కూడా ఒక భాగస్వామిగా ఉండడంతో షూటింగ్ విషయంలో చాలా కేరింగ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే పెద్ది సినిమా తర్వాత అంతా సుకుమార్ తో సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ సుకుమార్ సినిమా విషయంలో కొంత డీలే ఉన్నట్లుగా తెలుస్తోంది. గత 5 ఏళ్లుగా పుష్ప ఫ్రాంచైజీ కోసం సుకుమార్ చాలా కష్టపడ్డారు. నాన్ స్టాప్ షూటింగ్, కథ విషయంలో చాలా కేరింగ్ తీసుకోవడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నాడట. పైగా గతంలో రామ్ చరణ్ కోసం చేద్దామనుకున్న కథ ఇంకా సిద్ధం కాకపోవడంతో దాన్ని కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడట. అయితే ఈ కొత్త కథ ప్రీ ప్రొడక్షన్ పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతూ ఉండడంతో రామ్ చరణ్ మరో డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ కొత్త సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారట. అయితే ఈ కొత్త చిత్రం యొక్క కథ, డైరెక్ట్ ఎవరనే దానిపై మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. పెద్ది ప్రాజెక్టుతో పాటు యువి క్రియేషన్స్ తో చేయబోయే సినిమా తర్వాతే సుకుమార్ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న పెద్ది చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.